Hello all, this is Nitin. Welcome to AS Institute. So today we're going to discuss the question tags. చాలా ఈజీ టాపిక్ అండ్ ఈజీగా మనము 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మోస్ట్లీ 1 క్వశ్చన్ అయితే కన్ఫామ్గా వస్తుంది. సో ఒక ఈజీ టాపిక్ 30 minutesలో అయిపోద్ది. సో ఈ యొక్క లెసన్ వింటే, ఈ యొక్క క్లాస్ వింటే మీకు క్వశ్చన్ ట్యాగ్స్కి మళ్ళీ ఎలాంటి డౌట్స్ కానీ ఏమి రావు. ఈజీగా ఒక ½ మార్క్ మీ దగ్గర ఉన్నట్టే. ఒకసారి చూద్దాం వాట్ ఈజ్ ఎ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటంటే అవి ఒక స్టేట్మెంట్ని కన్ఫామ్ ఎలా చేసుకుంటామో చెప్పేది క్వశ్చన్ ట్యాగ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నరేష్ కెన్ డ్రైవ్ కార్. నరేష్ కార్ డ్రైవ్ చేయగలడు. కాంట్ హీ అంటే అవును కదా, ఇలా అంటాం కదా మనం తెలుగులో. సో ఇవే క్వశ్చన్ ట్యాగ్స్ అంటే అవును కదా, కాదు కదా, ఇలా క్వశ్చన్స్ ఇస్తాం కదా. సో ఇవే క్వశ్చన్ ట్యాగ్స్. సో ఈ క్వశ్చన్ ట్యాగ్స్ గురించి ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్స్ ఎప్పుడు కూడా క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ డివైడెడ్ బై ఏ కామా. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ట్యాగ్, ఈ సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్ రాస్తున్నామంటే కంపల్సరీ కామా పెట్టిన తర్వాతనే క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. కామా కంపల్సరీ రాయాలి. మనకు ఇవి పంక్చుయేషన్ మార్క్స్ క్వశ్చన్స్లలో కూడా ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ ట్యాగ్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఏ స్మాల్ లెటర్. కామా తర్వాత మనం స్మాల్ లెటర్ తోటే యూజ్ చేయాలి. ఎప్పుడు కూడా ఈ క్వశ్చన్ ట్యాగ్ కదా అని క్యాపిటల్ లెటర్ యూజ్ చేయొద్దు అసలే. సో మనకేంటి, ఒకటి కామా వస్తుంది అండ్ నెక్స్ట్ స్మాల్ లెటరే యూజ్ చేయాలి, అసలే మర్చిపోద్దు. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఆల్వేస్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ ట్యాగ్ అంటేనే మనకి ఈ క్వశ్చన్ కాబట్టి, సో ఈ ట్యాగ్ ఏం చేస్తాం, లాస్ట్కి ఫైనల్గా మనము క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ చేస్తాం. ఈ విషయాన్ని అసలే మర్చిపోద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఏంటంటే, ఇప్పుడు ఇదే సెంటెన్స్ ఇచ్చాడు, నరేష్ కెన్ డ్రైవ్ కార్ అని అన్నాడు, కాంట్ హీ ఇచ్చాడు, ఒకదానికి క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వలేడు, ఇంకో దానికి కాంట్ హీ అని చెప్పి ఈ క్వశ్చన్ మార్క్ మళ్ళీ ఇచ్చాడు. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఫ్లోలో ఎగ్జామ్కి ఉన్న టెన్షన్లో ఈ క్వశ్చన్ మార్క్ని అసలు చూడం, ఆన్సర్ కరెక్టే కదా అని పెట్టేస్తాం, అక్కడ మనకు మార్క్ పోద్ది. సో ఇలాంటి మైనర్ డీటెయిల్స్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్లో వి షుడ్ యూజ్ ప్రొనౌన్స్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్. ఏం యూజ్ చేయాలి, కంపల్సరీ కూడా ప్రొనౌన్సే యూజ్ చేయాలి. ఇక్కడ ఎలాంటి నౌన్ రాని, ఇప్పుడు నరేష్ వచ్చింది, నరేష్ అంటే అబ్బాయి కాబట్టి హీ, కాంట్ హీ. సో ఇలా కంపల్సరీ కూడా క్వశ్చన్ ట్యాగ్లో ప్రొనౌన్సే వస్తాయి, ఎలాంటి నౌన్స్ ఏవి కూడా రావు. ఇది ఒకటి మంచి చాలా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ట్యాగ్లో ఎప్పుడు కూడా మనకి ప్రొనౌన్సే వస్తాయి, నౌన్స్ ఏవి కూడా రావు. సో ఈ క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి ఒక్కొక్క రూల్ వైజ్గా మనము చూద్దాం, ఒక్కొక్క రూల్ నేర్చుకుందాం. ఫస్ట్ రూల్ చాలా ఇది అందరికీ తెలిసిన రూల్. ఏ పాజిటివ్ స్టేట్మెంట్ టేక్స్ ఏ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ కదా. ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటే ఏం చేయాలి, దానికి క్వశ్చన్ ట్యాగ్ని నెగిటివ్లో తీసుకోవాలి. ఎలా, పాజిటివ్ స్టేట్మెంట్కి నెగిటివ్లో క్వశ్చన్ ట్యాగ్ తీసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, షీ కెన్ స్విమ్ వెల్. ఏమంటున్నాడు, షీ కెన్ స్విమ్ వెల్, తను బాగా స్విమ్ చేయగలదు. సో దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాదు. ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే మనకి ఇక్కడ కామా ఉండాలి. కామా తీసుకుందాం. కామా తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలి, హెల్పింగ్ వర్బ్. దీంట్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ ఏంటిది, కెన్. సో హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనం నెగిటివ్లో రాయాలి, కాంట్. ఫాస్ట్ ఓకే చూడండి, షీ కెన్ స్విమ్ వెల్. ఏమంటున్నాడు, షీ కెన్ స్విమ్ వెల్, తను స్విమ్మింగ్ బాగా చేయగలదని చెప్తున్నాడు. సో దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలి, ఫస్ట్ మనం క్వశ్చన్ ఒకటి కామా పెట్టాలి, ఈ రూల్ మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా కెన్ అనేది. సో పాజిటివ్ స్టేట్మెంట్కి మనకి ఏంటి, క్వశ్చన్ ట్యాగ్లో నెగిటివ్ అయిపోద్ది. కెన్ అనేది కాంట్, కెన్ ఏమవుద్ది, కాంట్. నెక్స్ట్ ఏం రాయాలి, ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత నెక్స్ట్ ఏం రాయాలి, ఈ ప్రొనౌన్ ఏది ఉంటుంది, ఇక్కడ ఏముంది, షీ ఉంది కాబట్టి షీ, కాంట్ షీ. అండ్ ఫైనల్గా మనము క్వశ్చన్ మార్క్ అనేది మర్చిపోదు, కాంట్ షీ. నెక్స్ట్ ఈ సెకండ్ మనం చూద్దాం, దే ఆర్ వాచింగ్ ఏ మూవీ. దే ఆర్ వాచింగ్ ఏ మూవీ. సో దీంట్లో ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి, హెల్పింగ్ వర్బ్ చూసుకోవాలి. ఫస్ట్ కామా రాసేసి హెల్పింగ్ వర్బ్ ఏముంది, ఆర్ ఉంది. సో హెల్పింగ్ వర్బ్ పాజిటివ్ ఉంది కాబట్టి మనం నెగిటివ్లో తీసుకోవాలి. ఆర్ ఉంది కాబట్టి అరంట్. నెక్స్ట్ దే ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ ప్రొనౌన్ అనేది అలానే తీసుకుంటాం. దే ఉంది కాబట్టి అరంట్ దే. ఫైనల్గా ఏం పెట్టాలి, క్వశ్చన్ మార్క్. అసలే మర్చిపోద్దు, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్, యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్. యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్. సో దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఏముంది, హ్యావ్ ఉంది. అండ్ నెక్స్ట్ ప్రొనౌన్ ఏముంది, మనం యూజ్ చేయాల్సిన సబ్జెక్ట్ ప్రొనౌన్ యూ ఉంది. సో ఇవి రెండు చూసుకోవాలి. హ్యావ్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ కాబట్టి మనం నెగిటివ్లో రాయాలి. హ్యావ్ ఉంది కాబట్టి హ్యావెంట్.
సో ప్రణౌన్ ఏముంది యు, సబ్జెక్ట్ ఏంటి యు, ఫైనల్గా మనం క్వశ్చన్ మార్క్, ఇదైతే మర్చిపోద్దు. అండ్ లాస్ట్ వన్ చూడండి, వి షుడ్ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. సో పాజిటివ్ స్టేట్మెంట్ ఏం చేయాలి, ఆటోమేటిక్గా మనం నెగిటివ్ తీసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ఏముంది ఇక్కడ షుడ్ ఉంది కాబట్టి షుడెంట్ ఏంటి షుడెంట్, సబ్జెక్ట్ ఏంటి వి. సో దాన్ని మనం ప్రణౌన్లోనే తీసుకోవాలి, నౌన్స్లో తీసుకోవద్దు. ఇక్కడ వాడు ఆల్రెడీ ప్రణౌన్లో ఇచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. షుడెంట్ వి అండ్ ఫైనల్గా క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సో ఇవన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 1 ఏంటి, పాజిటివ్ స్టేట్మెంట్కి నెగిటివ్లో తీసుకోవాలి. రూల్ నెంబర్ 2 ఏంటి, నెగిటివ్ స్టేట్మెంట్ టేక్స్ ఏ పాజిటివ్ క్వశ్చన్ టాక్. దీనికి పాజిటివ్ క్వశ్చన్ టాక్ తీసుకుంటాం. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. హీ డజంట్ లైక్ స్పైసీ ఫుడ్. ఏమంటున్నాడు, హీ డజంట్ లైక్ స్పైసీ ఫుడ్, ఆయనకి స్పైసీ ఫుడ్ నచ్చదు అంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకు హెల్పింగ్ వర్బ్ ఏముంది, డజంట్ ఉంది, నెగిటివ్లో ఉంది కాబట్టి మనం పాజిటివ్లో తీసుకోవాలి. పాజిటివ్ ఏమవుతుంది డస్. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది హీ, సో అది ప్రణౌన్లోనే ఉంది కాబట్టి హీ అలానే రాసిస్తున్నాము. సో ఫైనల్గా క్వశ్చన్ మార్క్ డస్ హీ. నెక్స్ట్, షీ ఈజ్ నాట్ అటెండింగ్ ద మీటింగ్. షీ ఈజ్ నాట్ అటెండింగ్ ద మీటింగ్. సో మనం ఏం చూసుకోవాలి, ఏం లేదు, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏముందో చూసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ఏముంది ఈజ్ ఇంట్ ఉంది. సో నెగిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్లో రాయాలి ఈజ్. సో లాస్ట్కి ఏంటి, సబ్జెక్ట్ని మనం ప్రణౌన్ లాగా తీసుకోవాలి ఈజ్ షీ. సో ఫైనల్గా మళ్ళీ క్వశ్చన్ మార్క్, చాలా ఈజీ. అండ్ చూడండి థర్డ్ వన్, వి షుడ్ నాట్ బి లేట్. వి షుడ్ నాట్ బి లేట్, ఇది నెగిటివ్ సెంటెన్స్. సో పాజిటివ్లో తీసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ఏంటి షుడెంట్. సో హెల్పింగ్ వర్బ్ మనకు వచ్చేసరికి ఏమైతే పాజిటివ్లో అయితే కాబట్టి షుడ్. సబ్జెక్ట్ ఏంటి వి, షుడ్ వి. ఫైనల్గా క్వశ్చన్ మార్క్, అసలే మర్చిపోద్దు ఈ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, దే హ్యావెంట్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్. ఏమంటున్నాడు, దే హ్యావెంట్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్. సో చాలా ఈజీ. హెల్పింగ్ వర్బ్ ఏంటి హ్యావెంట్. సో మనం నెగిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్లో తీసుకోవాలి హ్యావ్. అండ్ సబ్జెక్ట్ ఏంటి దే, హ్యావ్ దే. ఫైనల్గా క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, ద డాగ్ వోంట్ బార్క్ ఎట్ స్ట్రేంజర్స్. ఏమంటున్నాడు, ద డాగ్ వోంట్ బార్క్ ఎట్ స్ట్రేంజర్స్. సో దీంట్లో ఇప్పుడు చూద్దాం, దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి వోంట్. వోంట్ అనే ఉంది కాబట్టి నెగిటివ్ ఉంది, అది మనకు వచ్చేసరికి పాజిటివ్ అవుతుంది, విల్ అవుతుంది. ద డాగ్ అనేది ఇప్పుడు దీనికి ఏం తీసుకుంటాం ఇట్, విల్ ఇట్. ఫైనల్గా క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ చూడండి, యు కాంట్ లిఫ్ట్ దిస్ హెవీ బాక్స్. యు కాంట్ లిఫ్ట్ దిస్ హెవీ బాక్స్ అంటున్నాడు, నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది. సో పాజిటివ్లో తీసుకోవాలి. కాంట్ ఏమవుతుంది కెన్. అండ్ సబ్జెక్ట్ ఏమవుతుంది యు, ఈ ప్రణౌన్నే తీసుకోవాలి కాబట్టి ఈ ప్రణౌన్లో ఉంది కెన్ యు, కెన్ యూ. ఫైనల్గా క్వశ్చన్ మార్క్. సో చాలా చాలా ఈజీ రూల్. ఫస్ట్ రూల్ ఏంటి, పాజిటివ్ స్టేట్మెంట్కి నెగిటివ్ రాయాలి, నెగిటివ్ స్టేట్మెంట్కి పాజిటివ్ రాయాలి. దాంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ హెల్పింగ్ వర్బ్ని ఐడెంటిఫై చేయాలి. హెల్పింగ్ వర్బ్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాయాలి, నెగిటివ్లో ఉంటే పాజిటివ్లో రాయాలి. అండ్ ఫైనల్గా మనం ఒక ప్రణౌన్ని తీసుకోవాలి. సబ్జెక్ట్ ఏదైనా ఉండని ప్రణౌన్లోనే రాయాలి. ఇక్కడ మనకు ద డాగ్ అని వచ్చింది. సో ద డాగ్ అంటే మళ్ళీ ద డాగ్ అని రాయద్దు. సో దీనికి ప్రణౌన్ ఏమవుద్ది ఇట్ అవుద్ది. సో విల్ ఇట్, ఇక్కడ వోంట్ ఉంది కాబట్టి విల్ రాసాం, ఇట్ రాసాం, ద డాగ్ కాబట్టి ఇట్ రాసాం. ఫైనల్గా క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ని కూడా అసలే మర్చిపోవద్దు. చూద్దాం. అండ్ విల్ గో ఫర్ ద రూల్ నెంబర్ 3. సారీ, రూల్ నెంబర్ 3. ఇది చాలా ఇంట్రెస్టింగ్ రూల్ అండి. చూడండి, చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఐ ఆమ్ ఏ స్టూడెంట్. సో మనకి ఇక్కడ ఏంటిది, ఇది పాజిటివ్ స్టేట్మెంట్, మనం నెగిటివ్లో రాయాలి. హెల్పింగ్ వర్బ్ ఏముంది యామ్ ఉంది. సో యామ్ నాట్ అని రాద్దాం. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏముంది ప్రణౌన్ ఐ రాద్దాం, అయిపోయింది అని అనుకుంటాం. సో ఇక్కడికి వస్తే మనకు ఇంగ్లీష్లో ఇలా ఉండదండి. చూద్దాం ఎలా ఉంటుందంటే, యామ్ వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలా, ఆర్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలండి ఆర్. చూద్దాం ఏమని రాయాలంటే, యామ్ వచ్చింది కాబట్టి ఆర్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్లో తీసుకోవాలి ఆర్ అండ్ ఐ. సో ఫైనల్గా క్వశ్చన్ మార్క్. సార్ ఎందుకు రాయాలి సార్ అని మాత్రం అడగద్దు. ఇంగ్లీష్లో రూల్స్ అలానే ఉంటాయి, దాన్ని మనం అలానే ఫాలో అవ్వాలి. ఓకే, ఐఎమ్ ఏ స్టూడెంట్ అంటే ఏం తీసుకోవాలి, యామ్ వచ్చింది కాబట్టి ఆర్ అండ్, పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ కాబట్టి ఆర్ అండ్ ఐ. ఫైనల్గా క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూద్దాం, ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్. సో సార్ ఏమన్నాడు, యామ్ వస్తే ఆర్ రాయాలి,
నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ రాసిన, ఐ ఉంది కాబట్టి ఐ రాసిన, క్వశ్చన్ మార్క్ పెట్టినా అని అంటే ఇది మళ్ళీ రాంగ్. సో ఎలా ఉండదు. నెగిటివ్ స్టేట్మెంట్స్ తీసుకున్నప్పుడు అది పాజిటివ్కి వచ్చినప్పుడు ఏమైతే అంటే యామ్ ఐఏ రాయాలి. ఏం రాయాలి? సో ఇది రాంగ్ అవుతుంది. యామ్ నాట్ ఉంది కదా, సో ఆమ్ ఐ, ఇదే రైట్. సో ఏంటంటే పాజిటివ్ స్టేట్మెంట్ని క్వశ్చన్ ట్యాగ్ వేసినప్పుడు యామ్ వచ్చినప్పుడు మాత్రం ఆర్ నాట్ అనే యూజ్ చేయాలి. అదే నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు యామ్ నాట్ వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ సేమ్ ఎప్పటిలాగానే యూజ్ చేస్తాం ఆమ్ ఐ. సార్ అట్లెందుకు ఇట్లెందుకు అని క్వశ్చన్స్ మాత్రమే వేయద్దు. ఇంగ్లీష్ రూల్స్ ఆర్ ఇంగ్లీష్ రూల్స్, మనం దాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వడమే అంతే. నెక్స్ట్ రూల్ చూద్దాం. రూల్ నెంబర్ 4. సో వెన్ దెర్ ఈజ్ నో హెల్పింగ్ వర్బ్, ఇప్పుడు అన్ని సెంటెన్స్లో మనకు హెల్పింగ్ వర్బ్ ఉంటుందా? ఉండదు, ఏర్పడకుండా ఉంటుంది. అంటే మనకు పైకి క్లియర్గా కనిపించదు. సో హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు ఏం చేయాలంటే మనము డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ, అంటే మనకు సెంటెన్స్ ఏ పాజిటివ్ అయితే పాజిటివ్ అంటే సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్ అయితే ప్రెజెంట్ టెన్స్లో డూ డస్ కానీ, పాజిటివ్ టెన్స్ అయితే డిడ్ కానీ, ఇవి యూజ్ చేస్తూ క్వశ్చన్ ట్యాగ్స్ చెప్తా. సో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. అవి ఎగ్జాంపుల్ చూడగానే మీకు క్లియర్గా అర్థమవుతుంది. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ ఏమంటున్నాడు? షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా, సింగ్స్ అనేది వర్బ్ 1 కదా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో మనం ఏం హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం? ఇక్కడ షీ ఉంది కాబట్టి డస్ యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం? డస్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్లో రాయాలి, డజంట్. లాస్ట్ ఫైనల్గా ఈ ప్రొనౌన్ రాసిస్తాం, డజంట్ షీ, అండ్ విల్ ఎండ్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ చూద్దాం. దే ఫినిష్డ్ దేర్ హోంవర్క్, ఏమంటున్నాడు? దే ఫినిష్డ్ దేర్ హోంవర్క్. ఇది చూడండి, ఇది వర్బ్ 2 అంటే సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ ఏంటి? డిడ్. సో అదే యూజ్ చేస్తాం. ఇది పాస్ట్ ఉంది కాబట్టి నెగిటివ్లో రాయాలా, డిడింట్. ఏంటి? డిడింట్. ఇక్కడ దే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా దేని యూజ్ చేస్తాం, మనకు నో ప్రాబ్లం, డిడింట్ దే అనేది క్వశ్చన్ మార్క్. అండ్ ద నెక్స్ట్ వన్, రాహుల్ ఎంజాయ్స్ ప్లేయింగ్ ఫుట్బాల్, ఏమంటున్నాడు? రాహుల్ ఎంజాయ్స్ ప్లేయింగ్ ఫుట్బాల్. సో ఇదేంటి? వర్బ్ 1 ఎంజాయ్స్. ఇటు థర్డ్ పర్సన్ కాబట్టి, థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి వర్బ్కి ఎస్ యాడ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఇతనికి ఏం తీసుకోవాలి? థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నాడు కాబట్టి డజ్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ తీసుకుంటాం, డజంట్. అండ్ ఫైనల్గా ఏంటి? రాహుల్ అని ఉంది, రాహుల్ అని రాస్తామా? లేదు. నౌన్స్కి ఇప్పుడు కూడా మనం ప్రొనౌన్సే తీసుకోవాలి. రాహుల్ అంటే అబ్బాయి కాబట్టి డజంట్ హీ. ఫైనల్గా క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ చూడండి, వి విజిటెడ్ ద మ్యూజియం, ఏమంటున్నాడు? వి విజిటెడ్ ద మ్యూజియం. సో వర్బ్ ఏంటిది? ఇది వర్బ్ 2 సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకోవాలి? సింపుల్ పాస్ట్లో ఉండే హెల్పింగ్ వర్బ్ ఏంటి? డిడ్. సో ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్లో తీసుకోవాలి, డిడింట్. నెక్స్ట్ ఏంటి? వి. సో వి ఉంది కాబట్టి మనం విని అలానే రాసేస్తాం, క్వశ్చన్ మార్క్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఏమంటున్నాడు? ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో రైజెస్ అనేది ఏంటిది? వర్బ్ 1 కదా. సన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బ్కి ఎస్ యాడ్ అయిపోయింది. సో వర్బ్ 1 కాబట్టి మనము ఈ సన్ థర్డ్ పర్సనే కాబట్టి ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలా? డస్. ఇది పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ తీసుకోవాలా? డజంట్. సన్ కాబట్టి ఇట్, డజంట్ ఇట్. నెక్స్ట్, యూ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్, ఏమంటున్నాడు? యూ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. సో డ్రింక్ అనేది ఏంటి? వర్బ్ 1. సో సింపుల్ ప్రెజెంట్ కాబట్టి మనకు సింపుల్ ప్రెజెంట్లో 2 ఉంటాయి, డూ కానీ డస్ కానీ. యూ అన్నాడు కాబట్టి డూ వస్తుంది. డస్ దేనికి వస్తుంది ఒకసారి చెప్పండి? హీ, షీ, ఇట్, దట్ అండ్ నేమ్స్. సో థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏవేవి వస్తాయో వాటికి మనం డస్ తీసుకుంటాం, మిగిలిన వాటికి ప్లూరల్స్ వాటికి కానీ ఐకి కానీ డూ తీసుకుంటాం. ఇక్కడ యూ సెకండ్ పర్సన్ కదా. యూ డ్రింక్ కాఫీ అన్నాడు, ఇది వర్బ్ 1. సో డూ హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకుంటాం? డూ. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ తీసుకుంటాం, డోంట్. ఇక్కడ ప్రొనౌన్ ఏం తీసుకుంటాం? యూ, డోంట్ యూ. ఫైనల్గా మనం క్వశ్చన్ మార్క్ పెడతాం ఇలా. ఓకేనా? ఒకసారి చూసుకోండి. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ, ఇది వర్బ్ 1 కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం డజంట్ తీసుకున్నాం, పాజిటివ్ కాబట్టి నెగిటివ్ తీసుకున్నాం, డజంట్ షీ. సో ఇలా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ రూల్, గో ఫర్ ద నెక్స్ట్ రూల్. రూల్ నెంబర్ 5. ఇవి చాలా స్పెషల్ రూల్స్, ఇవి చాలా గుర్తుండాలి. మన క్వశ్చన్ ట్యాగ్స్లో ఎక్కువ ఫోకస్ చేసేది ఇక్కడే కాబట్టి
ఈ స్పెషల్ రూల్స్ చాలా బాగా గుర్తుంచుకొని చూడండి. వర్డ్స్ లైక్ సెల్డమ్, రేర్లీ, స్కేర్స్లీ, ఫ్యూ, లిటిల్, హార్డ్లీ ఇవన్నీ కూడా మనకు నెగిటివ్ మీనింగ్స్ ఇస్తాయి. వీటితో రాసిన మీనింగ్ ఏంటి? నెగిటివ్ మీనింగ్స్ ఇస్తాయి. ఇప్పుడు చూడండి, ఫ్యూ కానీ లిటిల్ కానీ, హార్డ్లీ అంటే నెగిటివ్. అంటే ఇప్పుడు ఫ్యూ అంటే చూద్దాం. ఇప్పుడు ఐ హ్యావ్ ఫ్యూ కాయిన్స్ అని ఏమన్నాను? ఐ హ్యావ్ ఫ్యూ కాయిన్స్ అని అంటే ఏమన్నట్టు? నా దగ్గర కాయిన్స్ లేవు అన్నట్టు. ఐ హ్యావ్ ఫ్యూ కాయిన్స్ అంటే ఏమన్నట్టు? నా దగ్గర కాయిన్స్ లేవు అన్నట్టు. సరే ఇక్కడ నెగిటివ్ ఏది లేదు కదా అంటే కాదు, ఫ్యూ అని ఉంది కాబట్టి ఇది నెగిటివ్. లేదు ఇలా అన్నాడు, ఐ హ్యావ్ ఏ ఫ్యూ కాయిన్స్ అంటే ఐ హ్యావ్ ఏ ఫ్యూ కాయిన్స్. ఇక్కడ ఏ ఫ్యూ ఉంది సార్, మరి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫ్యూ అనేది నెగిటివ్, ఏ ఫ్యూ అంటే కొన్ని. ఐ హ్యావ్ ఏ ఫ్యూ కాయిన్స్ అంటే నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి అన్నట్టు. ఐ హ్యావ్ ఫ్యూ కాయిన్స్ అంటే నా దగ్గర అసలు కాయిన్స్ లేవు అన్నట్టు. సో ఇలాంటి వర్డ్స్ నెగిటివ్ మీనింగ్ ఇస్తాయి కాబట్టి ఈ వర్డ్స్ వచ్చినప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోవాలి. మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఫ్యూ పీపుల్ అండర్స్టాండ్ క్వాంటమ్ ఫిజిక్స్. ఏమంటున్నాడు? ఫ్యూ పీపుల్ అండర్స్టాండ్ క్వాంటమ్ ఫిజిక్స్. సో ఫస్ట్ థింగ్, ఇది పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా? నెగిటివ్ స్టేట్మెంట్. సో మనం పాజిటివ్లో రాయాలి, అదొకటి. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇక్కడ ఫ్యూ పీపుల్ అండర్స్టాండ్ అన్నాడు, ఇది వర్బ్ 1 కదా. సో డూ వర్బ్ 1 కాబట్టి సింపుల్ ప్రెజెంట్ కాబట్టి డూ అని హెల్పింగ్ తీసుకున్నాం. ఇది ఆల్రెడీ నెగిటివ్ కాబట్టి మనం పాజిటివ్గా తీసుకోవాలి. డూ ఫ్యూ పీపుల్ అన్నాడు కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఏమైతే డూ దే. ఏమైతే హెల్పింగ్ వర్బ్ డూ దే. ఫైనల్గా క్వశ్చన్ మార్క్. మళ్ళీ చూడండి, లిటిల్ హోప్ రిమైన్స్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్. ఏమంటున్నాడు? లిటిల్ హోప్ రిమైన్స్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్. ఇక్కడ చూడండి, రిమైన్స్ వర్బ్ 1 థర్డ్ పర్సన్ కాబట్టి థర్డ్ పర్సన్ లిటిల్ హోప్, కొంత హోప్ అనేది మిగిలిపోయింది అంటున్నాడు. సో మనం ఏం తీసుకోవాలి? డస్. ఇది పాజిటివా నెగిటివా? లిటిల్ అనేది నెగిటివ్. ఐ హ్యావ్ లిటిల్ షుగర్ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఐ హ్యావ్ ఫ్యూ కాయిన్స్ అన్నాను కదా, ఐ హ్యావ్ లిటిల్ షుగర్ అన్నాను అనుకోండి, నా దగ్గర షుగర్ లేదు అన్నట్టు. ఐ హ్యావ్ ఏ లిటిల్ షుగర్ అన్నాను అనుకోండి, నా దగ్గర కొంత షుగర్ ఉంది అన్నట్టు. సో అలానే లిటిల్ హోప్ అంటే హోప్ లేదు అన్నట్టు. లిటిల్ హోప్ రిమైన్స్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ తర్వాత అసలు ఎలాంటి హోప్ కూడా లేదు అంటున్నాడు. ఇది నెగిటివ్ కాబట్టి మనం పాజిటివ్ తీసుకోవాలి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఫైండ్ అవుట్ చేయాలి. రిమైన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ కాబట్టి డూ ఆర్ డస్ వస్తుంది. లిటిల్ హోప్ థర్డ్ పర్సన్ కాబట్టి డస్ తీసుకున్నాం. ఇది నెగిటివ్ కాబట్టి పాజిటివ్ లానే తీసుకుంటాం. లిటిల్ హోప్కి మనం ప్రొనౌన్ ఏం తీసుకుందాం? డస్ ఇట్. నెక్స్ట్ వన్ చూడండి, హీ స్కేర్స్లీ విజిట్స్ హిస్ హోమ్ టౌన్. ఏమంటున్నాడు? హీ స్కేర్స్లీ విజిట్స్ హిస్ హోమ్ టౌన్ అంటే అతను చాలా అరుదుగా వాళ్ళ హోమ్ టౌన్ విజిట్ చేశారంటే ఇక్కడ స్కేర్స్లీ వచ్చిందంటే అసలు దాదాపు రాడు అన్నట్టు. సో ఇది ఒక నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి మనం పాజిటివ్లో తీసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? దీనికి మనకు ఇది ఏ టెన్స్ ఐడెంటిఫై చేసి, సో దాంట్లో ఏమొస్తుంది చూడాలి. ఏంటిదైనా వర్బ్ 1. సో ఏమొస్తుంది? డూ వస్తుందా డస్ వస్తుంది? ఇక్కడ హీ అంటున్నాడు కాబట్టి డస్ వస్తుంది. హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది? డస్. ఇది ఆల్రెడీ నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనం పాజిటివ్ అంతే ఉంచుకోవాలి. అండ్ లాస్ట్కి ఏం రాయాలి? హెల్పింగ్ వర్బ్ రాసిన తర్వాత పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్. ఇది నెగిటివ్ కాబట్టి పాజిటివ్ రాసినాం డస్. అండ్ ఫైనల్గా హీ డస్ హీ. సో క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ చూడండి, దే సెల్డమ్ టాక్ టు ఈచ్ అదర్ అంటే వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు అని చెప్తున్నాడు. సో సెల్డమ్ అనేది నెగిటివ్. ఇదేంటి? టాక్ అనేది వర్బ్ 1 కదా, సో సింపుల్ ప్రెజెంటే. సో ఏం హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం? ఇక్కడ దే అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి డూ అనేది యూజ్ చేస్తాం. ఇక డూ రాస్తున్నాను. అండ్ ఇది నెగిటివ్ కాబట్టి మనం పాజిటివ్లో ఉంచాం. అదే ఇది పాజిటివ్ అయి ఉంటే నెగిటివ్లో రాసేవాళ్ళం, డూ రాసేసాం. అండ్ ఫైనల్గా సబ్జెక్ట్ ఏంటి? దే. డూ దే. నెక్స్ట్ చూడండి, షీ హార్డ్లీ ఈట్స్ జంక్ ఫుడ్. ఏమంటున్నాడు? షీ హార్డ్లీ ఈట్స్ జంక్ ఫుడ్ అంటున్నాడు. అంటే తను జంక్ ఫుడ్ అసలు తినదు అన్నట్టు. హార్డ్లీ అంటే దీని మీనింగ్ ఏంటి? నెగిటివ్. అంటే తను జంక్ ఫుడ్ తినదు అన్నట్టు. సో చూద్దాం. సో ఇలాంటి సెంటెన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇది ఏ టెన్స్ ఐడెంటిఫై చేయాలా? ఈట్స్ అంటున్నాడు, వర్బ్ 1. ఇవి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బ్ 1కి అసైడ్ చేశాడు. ఈట్స్ అన్నాడు. సో షీ వచ్చింది కాబట్టి మనం ఏమి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి? డస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? షీ డస్ షీ. ఇది ఆల్రెడీ నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఓన్లీ పాజిటివ్లో రాసాం. ఫైనల్గా ప్రొనౌన్ రాసాం, షీ ఉంది కాబట్టి షీ అన్న ప్రొనౌన్ తీసుకున్నాం.
నెక్స్ట్ చూడండి, ద టీచర్ రేర్లీ గివ్స్ ఎక్స్ట్రా హోంవర్క్, అంటే ఆ టీచర్ ఎక్స్ట్రా హోంవర్క్ ఇవ్వడు అని చెప్తున్నాడు. సో దీనికి ఏం రాదా చూడండి, ఫస్ట్ దీంట్లో మనం ఏం చేయాలి, రేర్లీ వచ్చింది కాబట్టి ఇది ఒక నెగిటివ్ సెంటెన్స్ అన్నాయి మనకు ఫస్ట్ గుర్తు రావాలి. అండ్ ఇది వర్బ్ 1 ఉంది కదా. సో ఏం తీసుకోవాలి, టీచర్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కదా. సో ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, డస్. వెరీ గుడ్, డస్ అని హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. సో ఇది నెగిటివ్ కాబట్టి ఇది పాజిటివ్, ఇంతే ఉంచాలి. అండ్ టీచర్ డస్ హీ. సో ఫైనల్గా క్వశ్చన్ మార్క్. సార్ ఇక్కడ డస్ హీ పెట్టన్నా డస్ షీ పెట్టన్నా ఇలాంటి క్వశ్చన్స్ అవసరం లేదు, ఎందుకంటే టీచర్ హీ కానీ షీ కానీ ఎవరైనా అవుతారు కాబట్టి ఎలాంటివి ఏం అడగడు. సో చూసుకోండి, అంటే ఇలా జెండర్ డిఫరెంట్ ఏదైనా చెప్పే ఇలాంటి క్వశ్చన్స్ ఏం అడగరు. సో డజన్ హీ రాసిన, డస్ హీ రాసిన, డస్ షీ రాసిన రెండు కూడా కరెక్టే. ఈ రూల్ని చాలా బాగా గుర్తుంచుకోండి. ఏంటంటే వర్డ్స్ సెల్డమ్, రేర్లీ, స్కేర్స్లీ, ఫ్యూ, లిటిల్, హార్డ్లీ ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తాయి కాబట్టి సో ఆటోమేటిక్గా మనం రాసే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లోనే రాయాలి. అది ఒకటి మంచి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తాయి కాబట్టి పాజిటివ్లో రాయాలి. నెక్స్ట్ ఇంకో రూల్ చూద్దాం.